పంటలు పండాలనే సంకల్పంతో ప్రభుత్వం తలపెట్టిన వరుణ యాగం మొదలైంది. నాగార్జున సాగర్ వద్ద కృష్ణా నదీ తీరాన వేకువజామున 4:05 గోపూజతో యాగాన్ని పండితులు ప్రారంభించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు యాగంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:45 అక్కడికి చేరుకుంటారు. 3:24 జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహిస్తారు. ఎల్నినో ప్రభావం తగ్గి సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలనే సంకల్పంతో ప్రభుత్వం తలపెట్టిన వరుణ యాగం మొదలైంది. నాగార్జున సాగర్ వద్ద కృష్ణా నదీ తీరాన వేకువజామున 4:05 గోపూజతో యాగాన్ని పండితులు ప్రారంభించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు యాగంలో పాల్గొన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. రామకృష్ణ. ప్రియాంక, గుడ్ మార్నింగ్. నాగార్జున సాగర్ లో కృష్ణా నది చెంతన వరుణ యాగాన్ని తలపెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యాగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగా యాదాద్రి దేవస్థానానికి సంబంధించిన 108 మంది అర్చకులతో 11 హోమగుండాలలో ఈ వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 4:05 గోపూజ చేసిన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పూజలో పాల్గొన్నారు. అయితే పూర్ణాహుతి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డితో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన ఇతర మంత్రులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. వరుణయాగం విజయవంతంగా పూర్తి కావడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కృష్ణా గోదావరి జలాశయాలు మొత్తం జలశ్రీని సంతరించుకొని 2 ప్రాజెక్టులు కూడా నీటితో కలకల్లాడాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రధానంగా ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే రిజర్వాయర్లు మొత్తం కూడా ఖాళీ కావడంతో పాటు ఎక్కడ కూడా నీరు తాగునీటికి మాత్రమే వినియోగించాలని స్పష్టంగా ఆదేశించిన క్రమంలో సాగునీటి కష్టాలు కూడా తీరాలి, తెలంగాణలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ రాష్ట్రంతో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వరుణయాగం తలపెట్టింది. దీనికోసం ఈ రోజు మంచి సుమూర్తంగా అర్చకులు నిర్ణయించిన క్రమంలో నిన్నటి నుంచి కూడా ఏర్పాట్లు అయితే భారీ ఎత్తున చేపట్టారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైన ఈ యాగం దాదాపుగా సాయంత్రం 3:25 వరకు యాగం జరిగే పరిస్థితి ఉంది. 3:27 పూర్ణాహుతి జరుగుతుందని తెలుపుతున్నారు. పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని పూర్ణాహుతి అనంతరం వేద ఆశీర్వచనం జరుగుతుంది. వేద ఆశీర్వచన తర్వాత ఈ యాగం అనేది ముగుస్తుందని కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నాగార్జున సాగర్ పెద్ద ఎత్తున మంత్రులు, ప్రజాప్రతినిధులు అయితే రావడం ప్రారంభించారు. అయితే జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు నిన్న నుంచి కూడా ఏర్పాట్లను పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలించడంతో పాటుగా యాగాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు కూడా తగిన ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా భద్రత లక్షణ, శాంతి భద్రతకు సంబంధించిన పరిస్థితులను పర్యవేక్షించడంతో పాటు వచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎవరికి కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మొత్తంగా వరుణయాగం విజయవంతం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా గోదావరి జలాశయాలు పూర్తి స్థాయిలో జలశ్రీని సంతరించుకొని ఎల్నినోను అధిగమించే దిశగా ఈ వరుణయాగం నిర్వహించడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనికి ప్రధానంగా వరుణయాగం చేస్తే ఖచ్చితంగా వర్షాలు కురుస్తాయని ఒక ఋత్వికులు చెప్పినటువంటి ఆలోచన ఏదో దీనికి అనుగుణంగా వరుణయాగం నిర్వహించడానికి తలపెట్టింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వైటీడీఏ బోర్డు ఏర్పాటు తర్వాత వైటీడీఏ ఆధ్వర్యంలో ఈ యాగాన్ని నిర్వహించడం కోసం సంకల్పించిన క్రమంలో 108 మంది యాదగిరిగుట్ట దేవస్థానానికి సంబంధించిన అర్చకులు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. 11 హోమగుండాలలో దీనిని నిర్వహించడంతో పాటుగా పూర్ణాహుతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చే పరిస్థితుల్లో పూర్ణాహుతి అనంతరం వేద ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత యాగం అయితే కంప్లీట్ అవుతుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియాంక. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.